హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి స్పై ఇన్వెస్టిగేషన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మిస్టర్ ఎక్స్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఈ మూవీ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. అదేమిటి అంటే, ఒక న్యూక్లియర్ బాంబును తయారు చేయడం కోసం ముఖ్యమైన వస్తువు ప్లూటోనియం. అది మన వాళ్ళు 7 బాక్సుల్లో భద్రపరిచి దాన్ని హిమాలయాల్లో ఒక సేఫ్టీ ప్లేస్ కి తరలిస్తూ ఉన్న సమయంలో అక్కడ తుఫాను వచ్చింది. ఆ సమయంలో ఆ 7 బాక్సులు అలాగే ఆ బాక్స్ ని తీసుకుని వెళుతున్న మనుషులందరూ కూడా ఆ తుఫాన్ లో చనిపోయారు. అయితే ప్లూటోనియం 7 బాక్సుల్లో హిమాలయ పర్వతాల్లో మిస్ అయ్యింది అని తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల దేశాలు వాళ్ళందరూ కూడా ఆ బాక్సుల్ని ఎలాగైనా వాళ్లే సొంతం చేసుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి మన భారతదేశం రా ఏజెంట్స్ కూడా అన్ని దేశాల కంటే ముందే మనం ఆ బాక్సుల్ని కైవసం చేసుకోవాలని చాలా ప్రయత్నం చేయడం మొదలు పెట్టారు. కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా ప్లూటోనియం ఉన్నటువంటి 7 బాక్సులు కూడా దొరకలేదు అని వాయిస్ ఓవర్ లో చెప్తూ ఉంటారు. కట్ చేస్తే ఇక్కడ మనకు ప్రెజెంట్ లో జరుగుతున్నటువంటి స్టోరీని చూపించడం జరుగుతుంది. ఇండియా రా ఏజెంట్ డైరెక్టర్ అయినటువంటి ఇందిరాని చూపించగా ఆ ఇందిరాకి ఒక ఆపరేషన్ చేయమని పంపించి ఉంటారు. అదేమిటి అంటే, చెన్నైలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున అవాలా జరుగుతుందని, దాన్ని ఎలాగైనా అరికట్టాలి అని చెప్పి తనకు ఆపరేషన్ ని అప్పచెప్పి ఉంటారు. దాంతో ఇందిరా వెంటనే ఆఫీసర్ గౌతమ్ కి ఫోన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత గౌతమ్ ఆఫీసర్ దగ్గరికి రాగా ఇందిరా వెంటనే గౌతమ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ చెన్నైలో ఎక్కడైతే అవాలా జరగబోతుందో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా తనకిచ్చి ఎలాగైనా ఇది జరగకుండా నువ్వు ఆపాలి అని అంటుంది. దాంతో గౌతమ్ వెంటనే తన టీం మెంబర్స్ ని కూడా ఏర్పాటు చేసుకుంటాడు. ముందుగా ఒక ఫుడ్ డెలివరీ బాయ్ గా వర్క్ చేస్తున్నటువంటి ఒక అతన్ని తన టీమ్ లో చేర్చుకుంటాడు. నిజానికి అతను కూడా ఒక రా ఏజెంట్ అయి ఉంటాడు. తను హ్యాకింగ్ కూడా బాగా చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మాయా అనే ఒక అమ్మాయిని కూడా తన టీమ్ లో మెంబర్ గా చేసుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా చెన్నైలో ఎక్కడైతే ఆ అవాలా బిజినెస్ జరుగుతుందో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి వాళ్ళందరినీ కూడా పట్టుకుంటారు. అక్కడ 100 కోట్ల అమెరికా కరెన్సీని కూడా పట్టుకుని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకుని వచ్చేస్తారు. అయితే ఇంత చేసినప్పటికీ గౌతమ్ కు మాత్రం అసంతృప్తిగా ఉంటుంది. ఎప్పటికీ ఇలా చిన్న చిన్న కేసులైనా ఏ రోజుకైనా దేశానికి ఉపయోగపడేటటువంటి ఆపరేషన్ ఏదైనా వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు. ఈ గౌతమ్ చెన్నైలో ఉన్నటువంటి ఒక మహిళా డాక్టర్ ని ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె దగ్గర కూడా గౌతమ్ తన ఒక రా ఏజెంట్ అన్న విషయాన్ని చెప్పకుండా దాచిపెడుతూ ఉంటాడు. గౌతమ్ మరియు తను ప్రేమిస్తున్నటువంటి ఆ డాక్టర్ ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. కట్ చేస్తే ఇప్పుడు ఇండియా రా ఏజెన్సీలో వర్క్ చేస్తున్న పై ఆఫీసర్స్ అందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. అదేమిటి అంటే, కొన్ని సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతాల్లో 7 బాక్సుల్లో ప్లూటోనియం మిస్ అయింది కదా, అది ఇండియన్ రా ఏజెంట్ అయినటువంటి మిస్టర్ ఎక్స్ కనిపెట్టేశాడు. ప్రస్తుతానికి అది అతని దగ్గరే ఉంది. అతను దాన్ని రష్యాలో చాలా జాగ్రత్తగా చూసుకుని వస్తున్నాడు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ మిస్టర్ ఎక్స్ మరి ఎవరో కాదు, తను కూడా ఇంతకుముందు రా ఏజెన్సీలో వర్క్ చేసిన వ్యక్తి అయి ఉంటాడు. అయితే రష్యాలో ఉన్నటువంటి ఆర్మీ మాత్రం ఈ మిస్టర్ ఎక్స్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి అతన్ని అరెస్ట్ చేసి వీళ్ళ ఆధీనంలో పెట్టుకుని ఉండి ఉంటారు. అంటే ఈ మిస్టర్ ఎక్స్ ఆధీనంలో ఉన్నటువంటి ఆ 7 బాక్సుల్ని కూడా వాళ్ళే కైవసం చేసుకుని వాళ్ళ దగ్గరే పెట్టుకుని ఉండి ఉంటారు. దాంతో వాళ్ళు ఎలాగైనా సరే మిస్టర్ ఎక్స్ తో పాటు తన దగ్గర ఉన్నటువంటి 7 బాక్సుల్లో ఉన్నటువంటి ప్లూటోనియం మొత్తం మనమే కాపాడాలి, అవి ఎక్కడున్నా మన దగ్గరకు తీసుకుని రావాలి అని డిసైడ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ రష్యన్ ఆర్మీ తనని చిత్రహింసలు పెడితే మాత్రం మన భారతదేశానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ కూడా చెప్పేసే ప్రమాదం ఉంది. దాంతో వాళ్ళు వెంటనే ఇందిరాకి ఫోన్ చేసి ఎలాగైనా సరే ఆ మిస్టర్ ఎక్స్ అని, అలాగే తన దగ్గర ఉన్నటువంటి ఆ 7 బాక్సుల్ని కూడా మనమే తీసుకుని రావాలి, దీనికి సంబంధించిన ఆపరేషన్ ని స్టార్ట్ చెయ్యండి అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఇందిరా వెంటనే తన కింద ఆఫీసర్ అయినటువంటి వెంకట్ ని పిలిచి రష్యాలో మన ఏజెంట్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. దానికి ఆ ఖాళీ వెంకట్ మాట్లాడుతూ, మేడం అమరన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, తను చాలా బాగా వర్క్ కూడా చేస్తాడు అని చెప్తూ ఉంటాడు. దాంతో ఇందిరా వెంటనే ఈ ఆపరేషన్ ని అమరన్ కి అప్పచెప్తుంది. అదే సమయంలో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మాత్రం ఒక విషయాన్ని చెప్తారు. అదేమిటి అంటే, మిస్టర్ ఎక్స్ ని అక్కడే చంపేయండి, అతని వల్ల మన దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు, అతను అక్కడ ఉన్నా లేదా ఇక్కడికి తిరిగి వచ్చినా సరే మన దేశానికి సంబంధించిన సీక్రెట్స్ అన్ని కూడా అతనికి చాలా తెలుసు కాబట్టి వాటిని మిస్యూజ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అతన్ని చంపేసేయండి, కేవలం అతని దగ్గర ఉన్నటువంటి 7 బాక్సులను మాత్రమే ఎలాగైనా తీసుకురండి అని చెప్తూ ఉంటారు. అయితే ఇండియన్ రా ఏజెంట్ డైరెక్టర్ అయినటువంటి ఇందిరా మాత్రం
అంత మంచి సిన్సియర్ ఆఫీసర్ చనిపోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా మిస్టర్ ఎక్స్ మరియు అతని దగ్గర ఉన్నటువంటి ఆ 7 బాక్సులు కూడా క్షేమంగా బయటకు తీసుకురండి అని ఆ ఆపరేషన్ లో నీట్ గా రాసి ఆ ఆపరేషన్ కాపీని మన ఏజెంట్ అమరాన్ కి పంపిస్తుంది. దాంతో అమరాన్ వెంటనే రష్యన్ ఆర్మీ మిస్టర్ ఎక్స్ ని ఎక్కడ దాచిపెట్టారో ఆ ప్లేస్ ని కనుక్కొని చాలా తెలివిగా అక్కడికి వెళ్లి ఆ ఆర్మీ అందరితో కూడా ఫైట్ చేసి మిస్టర్ ఎక్స్ ని అలాగే ఆ 7 బాక్సుల్ని కూడా ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వచ్చేస్తాడు. ఆ తర్వాత అమరాన్ ఆ మిస్టర్ ఎక్స్ దగ్గర నిలబడి చాలా వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. ఇక్కడే ఒక షాకింగ్ న్యూస్ బయటపడుతుంది. అదేమిటి అంటే దేశం కోసం పోరాడినటువంటి ఆ మిస్టర్ ఎక్స్ ని అక్కడ ఉన్నటువంటి రా ఏజెంట్ అయినటువంటి అమరాన్ చాలా తీవ్రంగా కొట్టి అక్కడ పడేసి కేవలం అతని దగ్గర ఉన్నటువంటి 7 బాక్సులను మాత్రమే అతను తీసుకుని వెళ్లిపోతాడు. నిజానికి అమరాన్ పక్కా ప్లానింగ్ ప్రకారమే ఎలాగైనా ఆ 7 బాక్సుల్ని తన సొంతం చేసుకోవడం కోసం ఈ ఆపరేషన్ లో భాగమై ఉంటాడు. తన ప్లాన్ ప్రకారంగానే ఈ ఆపరేషన్ లో భాగమయ్యి ఆ 7 బాక్సుల్ని కూడా కొట్టేసి ఇండియాకి పంపించకుండా తనను వెంటనే తన సొంత అవసరాలకి వాడుకోవడం కోసం అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. తను ఆ 7 బాక్సుల్లో ఉన్నటువంటి ప్లూటోనియం తీసుకుని వెళ్లి న్యూక్లియర్ బాంబ్ ని క్రియేట్ చేసి చెన్నై సిటీలో ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ చెయ్యాలి అని కామ్ని అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా ఆ పని చేస్తూ ఉంటాడు. ఆ ప్లాన్ లో భాగంగానే చెన్నైలో ఉన్నటువంటి కామ్ని అనే ఒక అమ్మాయి ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకుని దానికి కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా సమకూర్చుకుంటూ ఉంటాడు. ఎందుకు అమరాన్ చెన్నైలోనే బాంబ్ బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటాడు అంటే త్వరలో చెన్నైలో G20 సదస్సు జరగబోతూ ఉంటుంది. అక్కడికి చాలా దేశాల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మీటింగ్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్ లో చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేస్తే చాలా అల్లరవుతుంది. అప్పుడు ఖచ్చితంగా వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క రా ఏజెంట్ డైరెక్టర్ అయినటువంటి ఇందిరాకి ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఫోన్ చేసి మాట్లాడుతూ మీ ఆపరేషన్ ఏమైంది, రష్యాకి వెళ్ళినటువంటి మీ ఏజెంట్ ఏం చేశాడు, ఆ 7 బాక్సుల్ని తీసుకుని వచ్చాడా, మిస్టర్ ఎక్స్ ని చంపేశాడా అని అడుగుతూ ఉంటారు. కానీ ఆ మాటలో ఉన్నటువంటి ఇందిరా చాలా మౌనంగా ఉంటుంది. దానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు మాట్లాడుతూ మీరు మౌనంగా ఉన్నారు అంటే మీరు చేసినటువంటి ఆపరేషన్ ఫెయిల్ అయిందన్న విషయం మాకు తెలిసిపోతుంది. కాబట్టి మేము సపరేట్ గా మరొక టీం ని రష్యాకి పంపిస్తున్నాం. ఆ మిస్టర్ ఎక్స్ ని చంపేసి న్యూక్లియర్ బాంబ్ కు వాడేటటువంటి ఆ 7 బాక్సుల్ని కూడా తీసుకుని వస్తామని చెప్తూ ఉంటాడు. అయితే ఇందిరా మాత్రం ఇంటెలిజెన్స్ వాళ్ళతో చాలా గొడవ పడుతూ మీరెందుకు అసలు ఆ మిస్టర్ ఎక్స్ ని చంపాలనుకుంటున్నారు, అతను చాలా సిన్సియర్ ఆఫీసర్, ఇలా చేయడం అసలు మంచిది కాదు అని తిడుతూ ఉంటుంది. అయితే ఆ మాటలు విన్నప్పటికీ ఇంటెలిజెన్స్ వాళ్ళు మాత్రం ఇందిరాతో మాట్లాడుతూ నువ్వెన్నైనా చెప్పు, తను బ్రతికి ఉంటే చాలా ప్రమాదం, తనకి మన దేశానికి సంబంధించినటువంటి నిజాలన్నీ కూడా తెలుసు కాబట్టి చాలా ప్రమాదం పొంచి ఉంది, మీ వల్ల ఈ పని కాలేదు కాబట్టి మేము వెంటనే మరొక టీంని రష్యాకి పంపిస్తున్నామని చెప్పి వేరొక టీంని రష్యాకి పంపిస్తాడు. దాంతో ఇందిరా వీళ్ళకంటే ముందు మనం ఒక కొత్త టీంని రష్యాకి పంపించాలి, అక్కడ మిస్టర్ ఎక్స్ ని కాపాడి ఆ 7 బాక్సులను కూడా ఇండియాకి మన వాళ్ళే తీసుకుని వచ్చేలా చెయ్యాలి అని వెంటనే తనకు బాగా తెలిసినటువంటి ఆ గౌతమ్ ని పిలిచి ఈ ఆపరేషన్ నువ్వు చేయాలి, మన ఇంటెలిజెన్స్ వాళ్ళు మన కోసం ఎంతో సేవలు చేసినటువంటి మిస్టర్ ఎక్స్ అనే ఏజెంట్ ని చంపడం కోసం డిసైడ్ అయ్యారు, నువ్వు ఎలాగైనా రష్యాకి వెళ్ళి ఆ మిస్టర్ ఎక్స్ ని కాపాడి ప్లూటోనియం ఉన్నటువంటి 7 బాక్సుల్ని కూడా ఇండియాకి తీసుకుని రావాలి అని అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి గౌతమ్ మాత్రం ఇందిరాని చూసి లేదు మేడం, నేను ఇంకా రా ఏజెన్సీలో ఉండాలనుకోవడం లేదు, ఇప్పుడే రా ఏజెన్సీకి రిజైన్ చేసి నేను ప్రేమించినటువంటి డాక్టర్ ని పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. దాంతో ఇందిరా వెంటనే ఒకసారి నువ్వు ఈ ఆపరేషన్ ఫైల్ ని ఒకసారి చదువు అని చెప్పి ఒక ఫైల్ ని ఇవ్వగా గౌతమ్ ఆ ఫైల్ ని చదివి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ మిస్టర్ ఎక్స్ మరెవరో కాదు, సోయానా మన హీరో అయినటువంటి గౌతమ్ వాళ్ళ ఫాదరే అయి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక్కడే మనకు చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతాల్లో మిస్ అయినటువంటి 7 బాక్సుల్లో ఉన్నటువంటి ప్లూటోనియం బాక్సులు మన రా ఏజెంట్ అయినటువంటి మిస్టర్ ఎక్స్ అదే ఆ క్యారెక్టర్ చేసినటువంటి శరత్ కుమార్ కి ఉంటాయి. దాంతో ఎలాగైనా వీటిని దేశానికి అప్పచెప్పాలి అని వాటిని తీసుకుని కారులో తన కొడుకైనటువంటి గౌతమ్, కూతురు అదితి ముగ్గురు కూడా చాలా వేగంగా అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. అప్పుడే రాజస్థాన్ ప్రాంతంలో ఒక చిన్న బాబుకి యాక్సిడెంట్ చేయడంతో ఆ బాబు అక్కడికక్కడ చనిపోతాడు. అది చూసినటువంటి గ్రామస్తులందరూ కూడా మిస్టర్ ఎక్స్ కారు దగ్గరికి వచ్చి కారుని చుట్టుముట్టేస్తారు. అదే సమయంలో నక్సలైట్లు కూడా అక్కడికి వచ్చి మిస్టర్ ఎక్స్ ని చూసి నీ వల్ల ఇక్కడ ఒక ప్రాణం పోయింది, నువ్వు నీ పిల్లల్ని ఇక్కడ దించేయాలి అని చెప్తూ ఉంటారు. కాబట్టి నీ పిల్లల్ని ఇక్కడే దించు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో నాకు నా పిల్లల కంటే దేశమే ముఖ్యం అనుకుని వెంటనే తన పిల్లల్ని అక్కడే దించేసి మిస్టర్ ఎక్స్ మాత్రం ఒంటరిగా ఆ బాక్సుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ తర్వాత నక్సల్స్ ఆ మిస్టర్ ఎక్స్ పిల్లల్ని రాజస్థాన్ లో ఉన్నటువంటి ఒక బస్ స్టాండ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు.
దాంతో అప్పటి నుంచి మిస్టర్ ఎక్స్ పిల్లలు అక్కడ భిక్షాటన చేసుకుని జీవిస్తూ ఉంటారు. ఒకరోజు గౌతమి సిస్టర్ అయినటువంటి అతిథి నాకు యాపిల్ తినాలని ఉంది అని అడుగుతుంది. దాంతో తన అన్నయ్య వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక బండి దగ్గరకు వెళ్లి యాపిల్ ని దొంగతనం చేసి తీసుకుని వస్తాడు. అప్పటికే తన చెల్లి అతిథి అక్కడ తప్పిపోయి ఉంటుంది. దాంతో గౌతమ్ ఈ రోజు నా చెల్లి మిస్ అవ్వడానికి, అసలు మా ఫ్యామిలీ ఈ విధంగా అవ్వడానికి కారణం మా ఫాదరే అని తన ఫాదర్ మీద ద్వేషాన్ని పెంచుకుని ఉంటాడు. ఇప్పుడు తన ఫాదర్ ఫోటోని అక్కడ ఫైల్లో చూసినప్పటి నుంచి కూడా గౌతమ్ అసలు ఈ ఆపరేషన్ చెయ్యాలా వద్దని ఆలోచించి ఇది నా ఫాదర్ కోసం కాదు, నా దేశం కోసమైనా నేను ఈ ఆపరేషన్ చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. దాంతో వెంటనే బయలుదేరి రష్యాకు కూడా వెళ్లిపోతాడు. ఆ తర్వాత ముందుగా రష్యాకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపించినటువంటి గ్యాంగ్ మొత్తాన్ని కూడా మత్తిచ్చి ఒక రూమ్ లో బంధించేసి ఆ తర్వాత మిస్టర్ ఎక్స్ ని రష్యన్ ఆర్మీ వాళ్ళు ఒక ప్లేస్ లో తీసుకుని వెళ్తున్నారు అని తెలుసుకుని గౌతమ్ అక్కడికి వెళ్లి ఆర్మీ వాళ్ళందరినీ కూడా బురుడి కొట్టించి ఆ మిస్టర్ ఎక్స్ ని తన దగ్గర ఉన్నటువంటి 7 బాక్సుల్ని కూడా తీసుకుని వచ్చేస్తాడు. ఆ వెంటనే గౌతమ్ మిస్టర్ ఎక్స్ మొహానికి ఉన్నటువంటి మాస్క్ ని తీసేసి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిజానికి అక్కడ అబ్బాయి కాదు, ఒక అమ్మాయి ఉంటుంది. తన పేరు అమూల్య. దాంతో గౌతమ్ ఏదైతే అదయింది అని ఈ అమ్మాయి కూడా ఒక ఇండియన్నే కదా అని ఆ అమ్మాయిని అలాగే ఆ 7 బాక్సుల్ని కూడా తీసుకుని జెట్ విమానం ద్వారా ఇండియాకి బయలుదేరి వస్తూ ఉంటారు. మరోపక్క విషయం తెలుసుకున్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు వెంటనే మన ఇందిరాకి ఫోన్ చేసి మాట్లాడుతూ మీరు ఎంత పని చేశారో మీకు తెలుసా, మీరు మా టీంకి మత్తు ఇంజెక్షన్ వేసి ఒక ప్లేస్ లో బంధించేశారు, అసలు మీరు ఆ మిస్టర్ ఎక్స్ని కాపాడే ప్రయత్నంలో మీరు ఏం చేశారో తెలుసా, రష్యన్ ఆర్మీ మిస్టర్ ఎక్స్ని చంపేశారు అని కొన్ని ఫొటోస్ని చూపించి తిడుతూ ఉంటారు. దాంతో ఆ విషయం తెలిసినటువంటి ఇందిరా వెంటనే గౌతమ్కు ఫోన్ చేసి మీరు మిస్టర్ ఎక్స్ని కాపాడారా లేదా అని అడుగుతూ ఉంటుంది. దానిగా గౌతమ్ సమాధానం చెప్తూ లేదు మేడం, మిస్టర్ ఎక్స్ని రష్యన్ ఆర్మీ తీసుకుని వెళుతున్న సమయంలో కారుని కంట్రోల్లోకి తెచ్చుకున్నాం, అందులో మిస్టర్ ఎక్స్ లేడు, ఒక అమ్మాయి మాత్రమే ఉంది, ఆ అమ్మాయి కూడా ఇండియాకి సంబంధించిన అమ్మాయే, ఆ కారులో ఉన్న 7 బాక్సుల్ని మాత్రమే స్వాధీనం చేసుకుని ఇప్పుడు ఇండియాకి తీసుకుని వస్తున్నామని చెప్తూ ఉంటాడు. మరోపక్క ఇంటెలిజెన్స్ వల్ల ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసుకుని వాళ్ళేదో ఒక పక్క ప్లానింగ్ తో రష్యా నుంచి ఆ న్యూక్లియర్ సెటప్ ఉన్నటువంటి బాక్సుల్ని చెన్నైకి తీసుకుని వస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఏదో ప్లాన్ చేయడం కోసం ఈ విధంగా చేస్తున్నట్లుగా ఉన్నారు. వాళ్ళు ఎయిర్పోర్ట్ కి రాగానే మనం వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవాలి అని చెప్పి ఆర్మీని అక్కడికి పంపిస్తారు. ఆ తర్వాత గౌతమ్ అన్న టీం వెంటనే ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవగానే అక్కడికి ఆర్మీ ఆఫీసర్స్ వెళ్లి వాళ్ళని తమ కంట్రోల్లోకి తీసేసుకుంటారు. ఆ సమయంలో ఇండియన్ ఆర్మీ మీద ఎవరో షూట్ చేసి వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటారు. అతను ఎవరు అని చూడగా అది ఎవరో కాదు, ఇంతకుముందు రా ఏజెంట్ గా ఉన్నటువంటి అమరన్ అక్కడికి వచ్చి ఇండియన్ ఆర్మీ వాళ్ళందరినీ కూడా షూట్ చేసి చంపేస్తూ ఉంటాడు. నిజానికి రష్యాలో అమరన్ రా ఏజెంట్ గా ఉన్న సమయంలో ఆ 7 ప్లూటోనియం ఉన్న బాక్సుల్ని స్వాధీనం చేసుకుని కారులో సేఫ్ గా పెట్టి ఉంటాడు. అందులో అమూల్య అనే అమ్మాయిని కూడా పెట్టి ఉంటాడు. ఈ అమూల్య కూడా తన మనిషి అయి ఉంటుంది. అదే సమయంలో మిస్టర్ ఎక్స్ ని రష్యా ఆర్మీ దగ్గర దొరికిపోయే విధంగా ప్లాన్ చేసి ఉంటాడు. ఆ విధంగా ఇండియాకి 7 బాక్సుల్ని కూడా ఇండియాకి తీసుకుని రావాలి అని అమరన్ ప్లాన్ చేసి ఉండి ఉంటాడు. ఇక్కడ అమూల్య అమరన్ యొక్క మనిషి అన్న విషయం ఇప్పటికీ మన హీరో అయినటువంటి గౌతమ్ కి తెలియకుండా ఉంటుంది. అమరన్ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి మన గౌతమ్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ మీ దగ్గర ఉన్నటువంటి ఆ 7 బాక్సుల్ని కూడా మాకు ఇచ్చేయండి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అమూల్యాన్ని చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఇక్కడ ఒక ట్విస్ట్ ని కూడా రివీల్ చేస్తాడు. ఈ అమూల్య మరి ఎవరో కాదు, ఈ అమూల్య స్వయానా నీ సొంత చెల్లి అని గౌతమ్ ను చూసి ఆ అమరన్ మాట్లాడుతూ ఉంటాడు. అయితే గౌతమ్ మాత్రం అమరన్ ని చూసి నాకు నా దేశం ముఖ్యం, నా చెల్లెలు ముఖ్యం కాదు అని వెంటనే గౌతమ్ అమూల్యని గుండెల మీద షూట్ చేసేస్తాడు. ఆ గ్యాప్ లో అమరన్ వెంటనే అక్కడ 7 బాక్సుల్ని కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ వెనక్కి తిరిగి మన గౌతమ్ ను చూసి మాట్లాడుతూ నీ దేశానికి త్వరలో పెద్ద ప్రమాదం రాబోతుంది, నువ్వు దమ్మున్న వాడవైతే ఆ ప్రమాదం నుంచి నీ ఇండియాని కాపాడుకో అని చెప్పి వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. గౌతమ్ కూడా చాలా కోపంగా అమరన్ ని చూసి అసలు నువ్వు నా దేశాన్ని ఏమీ చేయలేవు, నీకు వీలైంది చేసుకొని తనని ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. ఇంతకుముందు రా ఏజెంట్ గా వర్క్ చేసినటువంటి అమరన్ ఎందుకు ఇప్పుడు దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాడు అని అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. 2000 సంవత్సరంలో తూత్తుకుడి అనే ప్రాంతంలో ఒక అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ అల్యూమినియం ఫ్యాక్టరీ వల్ల అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకి అలాగే పంట పొలాలకి చాలా హాని జరుగుతుంది అని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ ఫ్యాక్టరీని ఇక్కడ మూసివేయాలి అని చాలా పోరాటం చేస్తూ ఉంటారు. ఆ పోరాటానికి అమరన్ తల్లైనటువంటి సుజాత నాయకురాలుగా ముందుండి నడిపిస్తూ ఉంటుంది. అయితే అల్యూమినియం ఫ్యాక్టరీ వాళ్ళు మాత్రం ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి అక్కడ పోరాటాన్ని ఎలాగైనా ఆపాలి అని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ సుజాత మాత్రం కొంచెం కూడా లొంగకుండా చాలా తీవ్రంగా అక్కడ పోరాటం చేస్తూ ఉంటుంది. దాంతో ఒక రోజు పోలీసులు అక్కడికి వచ్చి అక్కడ నిరసన చేస్తున్నటువంటి వాళ్ళందరి మీద కూడా విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో వాళ్ళందరూ కూడా అక్కడ చనిపోతారు. ఆ కాల్పుల్లో సుజాత కూడా చనిపోతుంది. అది చూసినటువంటి అమరన్ తన తల్లి తన కళ్ళ ఎదురుగానే చనిపోవడంతో తన మనసు విరిగిపోయి దేశానికి వ్యతిరేకంగా ఏదన్నా చెయ్యాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
ప్రెజెంట్ లో అమరన్ ని చూపించగా అమరన్ కామిని అనే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఇండియన్ ఆర్మీలో ఉన్న పెద్ద ఆఫీసర్ దగ్గరికి ఆ అమ్మాయిని పంపించి హనీ ట్రాప్ చేసి అతని దగ్గర ఉన్నటువంటి సీక్రెట్ కోడ్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకుంటారు. ఒక మిసైల్ ని ఏ విధంగా లాంచ్ చేయాలి, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి అన్న విషయం మొత్తం కూడా అతను తెలుసుకుంటాడు. అదే సమయంలో చెన్నైకి దగ్గరలో G20 సమావేశం జరగబోతుంది అని తెలుసుకుని ఆ ఈవెంట్ జరిగే ప్రదేశంలోనే మనం మిసైల్ ని వెయ్యాలి అని G20 సమావేశం జరుగుతున్నటువంటి ప్లేస్ దగ్గరికి ఆ మిసైల్ వచ్చి బ్లాస్ట్ అయ్యే విధంగా దాన్ని లాంచ్ చేస్తాడు. ఆ మిసైల్ కూడా G20 ఈవెంట్ జరుగుతున్నటువంటి ప్లేస్ దగ్గరికి వస్తూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. అయితే ఆ మిసైల్ సడన్ గా యూటర్న్ తీసుకుని గుజరాత్ ద్వారా పాకిస్తాన్ లోకి వెళ్లిపోయి పాకిస్తాన్ లో పేలిపోతుంది. దాంతో పాకిస్తాన్ వాళ్ళు ఈ మిసైల్ ఖచ్చితంగా ఇండియా వాళ్ళే చేసింది అని పాకిస్తాన్ గవర్నమెంట్ చాలా కోపంతో రగిలిపోతూ యుద్ధానికి రెడీ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఇండియన్ ప్రధానమంత్రి పాకిస్తాన్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ మిసైల్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు అని అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటాడు. కానీ ఆ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం నమ్మకుండా యుద్ధానికి రెడీ అవుతూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క రష్యా నుంచి ఇండియాకి వచ్చినటువంటి గౌతమ్ అండ్ టీంని పట్టుకోవడం కోసం ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ చాలా తీవ్రంగా వెతుకుతూ ఉంటారు. అయితే గౌతమ్ మాత్రం అమూల్యని అక్కడి నుంచి తీసుకుని వచ్చి తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి మేఘన ఇంట్లో దాచిపెట్టి అక్కడ తనకి ట్రీట్మెంట్ చేపిస్తూ నా చెల్లెల్ని నేను కాపాడుకోలేకపోయాను, తననైనా కాపాడుకోవాలి అని అక్కడికి తీసుకువచ్చి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటాడు. తను కావాలని అమూల్యకి ఏమీ కాకుండా ఉండాలి అని గుండెకి పై భాగంలో షూట్ చేసి ఉండి ఉంటాడు. ఆ తర్వాత గౌతమ్ అండ్ టీం వెంటనే ఆలోచిస్తూ మనం ఇక్కడ ఆలోచించిన విషయాలన్నీ కూడా అమరన్కి ఎలా తెలిసిపోయాయి అంటే మనలోనే ఎవరో బ్లాక్ షిప్ ఉన్నారు అని ఆలోచించడం మొదలు పెడతాడు గౌతమ్. అప్పుడే గౌతమ్కి అసలు ఇందిరా మేడంకి అమరన్ గురించి చెప్పింది కాళీ వెంకట్ కదా, అతనే ఈ బ్లాక్ షిప్ అయి ఉంటాడు అని గౌతమ్ వెంటనే ఆ కాళీ వెంకట్ దగ్గరికి వెళ్లి తనను కొట్టడం మొదలు పెడతాడు. దాంతో కాళీ వెంకట్ వెంటనే నిజం ఒప్పుకుంటాడు. అవును మేడం, నాకు 45 లక్షల డబ్బులు ఇచ్చాడు, నా భార్యకి క్యాన్సర్ వచ్చిందని ట్రీట్మెంట్ కోసం నేను డబ్బులు తీసుకున్నాను, అందుకే ఇక్కడ జరుగుతున్న విషయాలు మొత్తం కూడా అతనికి చేరవేశాను అని ఒప్పుకుంటాడు. అంతేకాదు మేడం, ఇప్పుడు అమూల్యాన్ని ఒక ప్లేస్ లో జాగ్రత్తగా ఉంచారు కదా, ఆ ప్లేస్ ఎక్కడ ఉందో కూడా నేను అమరానికి చెప్పాను అని చెప్పడంతో అంటే ఇప్పుడు నా చెల్లెలు ప్రమాదంలో ఉంది అని గౌతమ్ చాలా వేగంగా ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. గౌతమ్ ఆ ఇంటి దగ్గరికి రాకముందే అమరన్ ఆ ఇంటి దగ్గరికి వెళ్లిపోయి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని అలాగే ఆర్మీ వాళ్ళందరినీ కూడా కొట్టి అక్కడ ఇంటి లోపల అమూల్య కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ సమయంలో మేఘన ఆమెకి రక్షణగా నిలబడుతూ ఉంటుంది. నిజానికి ఆ అమూల్య మన హీరో గౌతమ్ వాళ్ళ చెల్లి కాదు అని తెలుస్తుంది. మేఘన దగ్గర నిలబడి ఉన్నటువంటి అమూల్య ఒక్కసారిగా మేఘనని కొట్టేసి ఆ అమరన్ దగ్గరకు వచ్చి నిలబడుతుంది. ఆ అమూల్య అమరన్ యొక్క మనిషి అని ఇక్కడ రివీల్ చేస్తారు. నిజానికి ఆ అమూల్య న్యూక్లియర్ బాంబు క్రియేట్ చేయడంలో ఒక మంచి ఎక్స్పర్ట్ అయి ఉంటుంది. ఆమె కోసం చాలా రాష్ట్రాల్లో పోలీసులు సిబిఐ వాళ్ళు కూడా వెతుకుతూ ఉంటారు. అలాంటి అమ్మాయి రష్యాలో ఉండగా ప్లాన్ చేసి మరి ఇక్కడికి అమరన్ రప్పించి ఉంటాడు. కొంతసేపటి తర్వాత గౌతమ్ తన గర్ల్ ఫ్రెండ్ ఇంటి దగ్గరికి రాగా తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి మేఘన కింద పడిపోయి ఉంటుంది. అది చూసినటువంటి గౌతమ్ అమూల్య మిస్ అయిపోయింది అని బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ మరొక ట్విస్ట్ ని కూడా రివీల్ చేస్తారు. అదేమిటి అంటే ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడే అమూల్య మీద మన హీరో అయినటువంటి గౌతమ్ కి సందేహం వచ్చి ఉంటుంది. అమూల్య మన చెల్లి కాదు, అమరన్ మనిషి అని తనకు అప్పుడే డౌట్ వచ్చి ఉంటుంది. అందులో భాగంగానే ఆమెకి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే ఆమెకి తెలియకుండానే ఆమె డ్రెస్ లో ఒక ట్రాకింగ్ డివైస్ ని సెట్ చేసి ఉండి ఉంటాడు. దాని సహాయంతో గౌతమ్ అమరన్ మరియు అమూల్య ఇద్దరు కూడా ఎక్కడికి వెళుతున్నారో అది మొత్తం కూడా చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. వీళ్ళిద్దరూ కూడా న్యూక్లియర్ బాంబుని తీసుకుని G20 సదస్సు జరుగుతున్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి కాకుండా వీళ్ళమ్మ ఏ ఫ్యాక్టరీ కోసం అయితే పోరాటం చేసిందో ఆ ఫ్యాక్టరీని పేల్చేయడం కోసం అక్కడికి తీసుకుని వెళుతూ ఉంటాడు. అది గమనించినటువంటి గౌతమ్ వెంటనే ఉన్నటువంటి తన టీం ని చూసి మాట్లాడుతూ ఈ బాంబ్ బ్లాస్ట్ ని మనం ఆపకపోతే చాలా సమస్యల్లో పడతాం, మూడో ప్రపంచ యుద్ధం కూడా రావడానికి చాలా అవకాశం ఉంది, ఎందుకంటే ఈ G20 సదస్సుకి చాలా మంది వస్తున్నారు, మారన్న ఆ ఫ్యాక్టరీలో న్యూక్లియర్ బాంబుని పెట్టి పేలిస్తే మాత్రం 100 కిలోమీటర్ల వరకు అన్ని కూడా నాశనం అవుతాయి. సో ఇక్కడికి చాలా దేశాల అధిపతులు వచ్చి ఉన్నారు కాబట్టి దీనంతటికి కారణం ఇండియా అని భావించి ఇండియా మీద పోరాటం చేస్తారు. మరోపక్క ఈ పాకిస్తాన్ లో మిసైల్ బాంబ్ బ్లాస్ట్ వల్ల వాళ్ళు కూడా యుద్ధానికి తయారైపోతున్నారు. కాబట్టి దీన్ని మనం ఇక్కడే వదిలేస్తే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం కూడా వస్తుంది. ఎలాగైనా వాళ్ళు ఆ న్యూక్లియర్ బాంబుని బ్లాస్ట్ చేయకుండా మనం అడ్డుకోవాలి అని తన టీం దగ్గర చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క మేఘన న్యూక్లియర్ బాంబుని తయారు చేసి ఆ మారానికి ఇచ్చేయడంతో మారన్ ఆ బాంబుని వెంటనే ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకుని వెళ్లిపోతాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి గౌతమ్ వెంటనే అక్కడికి వెళ్లి అతి కష్టం మీద ఆ మారాన్ని చంపేసి ఆ న్యూక్లియర్ బాంబుని కూడా ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అప్పటికే ఆ న్యూక్లియర్ బాంబ్ లో కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. దాంతో తన టీమ్ లో ఉన్నటువంటి హ్యాకర్ ని ఆ టైం ని ఆఫ్ చేయమని చెప్తూ ఉంటాడు. కానీ తను మాత్రం నా వల్ల కాదు అని అంటూ ఉంటాడు. దాంతో గౌతమ్ ఇంక చేసేది ఏమీ లేక ఆ న్యూక్లియర్ బాంబుని ఒక స్పీడ్ బోట్ లో పెట్టుకుని తను కూడా ఆ బోట్ లో అక్కడి నుంచి
నుంచి వేగంగా వెళ్లిపోతూ ఉంటాడు. ఇదంతా కూడా రా ఏజెన్సీ ఆఫీసర్స్ మరియు ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అందరూ కూడా లైవ్ లో చూస్తూ ఉంటారు. అలా గౌతమ్ ఆ బాంబుని సముద్రంలో చాలా దూరం తీసుకుని వెళ్లిపోగా సడన్ గా ఆ బాంబు పేలిపోతుంది. దాంతో అందరూ కూడా ఇప్పుడు ఇండియాకు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు అని ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. కానీ మనం ఒక మంచి ఆఫీసర్ని కోల్పోయాం, గౌతమ్ చనిపోయాడు అని బాధపడుతూ ఉంటారు. గౌతమ్ ఈ విధంగా జరుగుతుంది అని ముందుగానే ఊహించి తను ప్రేమించినటువంటి అమ్మాయి అయినటువంటి మేఘనాన్ని ముందుగానే జార్జియాకి పంపించేసి ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క అరెస్ట్ చేసి ఉన్నటువంటి అమూల్య దగ్గరికి రా ఏజెంట్ డైరెక్టర్ అయినటువంటి ఇందిరా వెళ్లి మాట్లాడుతూ, మీరు ఒక్కరు ఈ విధంగా చేయడానికి ఆస్కారం లేదు, మీ వెనకాల ఎవరు ఉన్నారో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. దానికి అమూల్య సమాధానం చెప్తూ రానా అతనే ఒక సిండికేట్ గా ఏర్పడి దేశ వ్యతిరేక కార్యక్రమాలన్నింటినీ కూడా చేపిస్తూ ఉంటాడు. అతను ఎవరు ఎలా ఉంటారో కూడా మాకింతవరకు తెలియదు. అతను ఎలా ఉంటాడో తెలిసినటువంటి మారన్ కూడా ఇప్పుడు చనిపోయాడు. అతని గురించి తెలిసిన మరొక వ్యక్తి రాజస్థాన్ లో ఉన్నటువంటి డాక్టర్ మాత్రమే అని చెప్పి ఆ డాక్టర్ అడ్రస్ చెప్తుంది. దాంతో ఇందిరా డైరెక్ట్ గా రాజస్థాన్ లో ఉన్నటువంటి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి తనకు అనుమానం ఉన్నటువంటి వాళ్ళ ఫొటోస్ అన్నింటినీ కూడా చూపించి ఇతనేనా రానా అని అడుగుతూ ఉంటుంది. ఆ డాక్టర్ మాత్రం కాదు కాదు అని అంటూ ఉంటాడు. ఫైనల్ గా ఒక ఫోటోను చూసినటువంటి డాక్టర్ ఇతనే రానా అని ఒప్పుకుంటాడు. రానా ఎవరో తెలుసుకున్నటువంటి రా ఏజెంట్ డైరెక్టర్ అయినటువంటి ఇందిరా డైరెక్ట్ గా జార్జియా దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇందిరా అక్కడున్నటువంటి మేఘనా దగ్గరికి వెళ్లి మేఘనాని కలిసి ఉండగా సడన్ గా అక్కడికి గౌతమ్ కూడా వస్తాడు. నిజానికి బాంబ్ బ్లాస్ట్ లో గౌతమ్ చనిపోయి ఉండడు. బాంబ్ బ్లాస్ట్ అవ్వబోతుంది అన్న సమయంలో తను సముద్రం లోపలికి వెళ్లిపోయి తన ప్రాణాలని కాపాడుకుని ఉండి ఉంటాడు. ఆ ఇందిరా గౌతమ్ ను చూసి షాక్ అవుతూ, ఇంకొక విషయం చెప్పాలి, మన భారతదేశానికి వ్యతిరేకంగా ఈ సంఘటనలన్నీ చేపిస్తున్న వ్యక్తి పేరు రానా, తను ఇప్పుడు జార్జియాలోనే ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి గౌతమ్ వెంటనే ఇందిరాని చూసి, ఆ విషయం నాకు ముందే తెలుసు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను, ఆ రానా ఎవరు అన్నది నాకు కూడా తెలుసు అని అంటూ ఉంటాడు. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ చేస్తారు. నిజానికి ఆ రానా మరెవరో కాదు, గౌతమ్ ఫాదర్ అయినటువంటి మిస్టర్ ఎక్సే రానా లాగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేయిస్తూ ఉంటాడు. ఇండియన్ రా ఏజెంట్ అయినటువంటి అమరన్ కూడా అతను మనిషి అయి ఉంటాడు. నిజానికి అతని దగ్గర ఉన్నటువంటి ఆ 7 న్యూక్లియర్ డివైజుల్ని వేరే దేశాలకి అమ్మాలి అనే ప్రయత్నం చేసి ఉండి ఉంటాడు. అదేవిధంగా అమరన్ ద్వారానే అతను చనిపోయాడు అన్న విషయం మన రా ఏజెంట్ వాళ్ళకి తను తెలియజేసి ఉంటాడు. కానీ తను మాత్రం చావకుండా బ్రతికే ఉంటాడు. ఆ తర్వాత తను డైరెక్ట్ గా గౌతమ్ కి వీడియో కాల్ చేసి, నువ్వు నన్ను ఆపలేవు, నువ్వేం చేయగలవా చేసుకో అని చెప్పి సవాల్ విసురుతూ ఉంటాడు. ఆ సమయంలో ఇందిరా డైరెక్ట్ గా గౌతమ్ దగ్గరికి వచ్చి తన గుండెల మీద ఒక బ్యాడ్జ్ ని గుచ్చుతుంది. ఇక మీద నువ్వే మిస్టర్ ఎక్స్, నువ్వే ఇండియాకి రా ఏజెంట్, నువ్వే అతన్ని అంతం చెయ్యాలి అని చెప్తుంది. ఆ విధంగా సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి ఫస్ట్ పార్ట్ ని ఇక్కడతో ముగిస్తారు. చనిపోయిన వ్యక్తి తను చనిపోయిన తర్వాత వరుసగా 5 రోజుల పాటు 5 హత్యల్ని చెప్పి మరి ఎలా చేస్తున్నాడు, అసలు ఎవరిని ఇతను టార్గెట్ చేసి చంపుతున్నాడు, సమాజానికి మంచి చేస్తున్న వాళ్ళనే ఎందుకు చంపుతున్నాడు, చివరికి పోలీసులు ఆ సైకో కిల్లర్ ఎందుకు హత్యల్ని చేస్తున్నారు అని పోలీసులు కనిపెట్టారా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఆర్యన్ మూవీ స్టోరీ. ఈ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.